కానీ విశ్వ హిందూ పరిషత్, హిందూ వాహిని మేము చాలా కేసెస్ చూస్తామండి. చాలా రిచ్ ఉన్న అమ్మాయిలు ఇట్లా ఏం లేని బికారీ అబ్బాయిల ట్రాప్ లో పడుతుంటారు. ఆ ఆస్తి అంతా వెళ్ళిపోతుంది. మేము వాళ్ళ పేర్లు చెప్పలేం. వాళ్ళు ఇంకా ఆ అల్లుడిని యాక్సెప్ట్ చేయాలి. ఇప్పుడు మీరు బికార్ అయితే ప్రేమించకూడదా, బికార్ అయితే పెళ్లి చేసుకోకూడదా, బికార్లకు ప్రేమించే హక్కు లేదా? సమాధానం కావాలి. అన్నిటికీ స్థాయి అనేది ఉండాలండి. కులం, ప్రాంతం, భాష కాదు, మెంటల్ వేవ్ లెంత్ మ్యాచ్ అవ్వాలి. ఆ అబ్బాయి ఎజెండాతోనే ఆస్తి కొట్టేయడం కోసం ట్రాప్ చేస్తుంటే ఈ అమ్మాయి మూర్ఖపు ఆలోచనలో నేను ప్రేమ గుడ్డిది, ఈ పెద్దాళ్ళు ఉన్నారే వీళ్ళని ఎదిరించి మేము పెళ్లి చేసుకుంటాం అనే డైలాగులతో ఈ అమ్మాయిలు ఉంటే ఏం చేయలేం. మీరు ఇప్పుడు నన్ను ఎదుటి వ్యక్తి మన మీద ఎట్లాంటి ఇంప్రెషన్లో ఉన్నారు, ఎదుటి వ్యక్తికి మన పట్ల ఎట్లాంటి భావం ఉంది అనేది తెలుసుకోలేని మూర్ఖత్వంలో ఉంటే ఎవరేం చేయగలరు? అది వ్యక్తిగత ఇంటలెక్ట్కి సంబంధించింది. మీరు నా గురించి ఏమనుకుంటున్నారు, ఏమనుకోబోతున్నారు అనేది ఊహించగలిగేంత మానసిక పరిపక్వత అనేది ప్రతి ఒక్కరికి ఉండాలి. అది హిందూ పిల్లల్లో తగ్గింది. దానికి కారణం న్యూక్లియర్ ఫ్యామిలీస్. ఇదివరకు అమ్మమ్మలు నాయనమ్మలతో కలిసి ఉండేవాళ్ళం. అప్పుడు ఏమయ్యేది, వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు వాళ్ళ జనరేషన్ నుంచి వెళ్ళి ఒక ఇన్ఫర్మేషన్ వచ్చేది, అమ్మా నాన్న నుంచి ఒక జనరేషన్ ఇన్ఫర్మేషన్ వచ్చేది, కజిన్స్ నుంచి ఇంకో జనరేషన్ ఇన్ఫర్మేషన్ వచ్చేది. అట్లా 3 generations నాలెడ్జ్తోని న్యాచురల్గా మెచ్యూరిటీ వచ్చేది పిల్లల్లో. ఇప్పుడు ఏమైపోయింది, న్యూక్లియర్గా ఉంటున్నారు. ఉండేసరికి వాళ్ళకి చెప్పేవాళ్ళు లేరు, వాటిని ఎట్లా అర్థం చేసుకోవాలో తెలియట్లేదు. మన పిల్లలందరూ కూడా ప్లెయిన్ స్లేట్స్లా ఉంటున్నారు. వాటి మీద ఎవరు ఏం రాసిందాన్ని వాళ్ళే నమ్మేస్తున్నారు. అంటే ఎవరు వచ్చి రాస్తున్నారు, ఇప్పుడు అబ్దుల్లాలు వచ్చి రాసిండు అనుకోండి, నమ్మేస్తున్నారు. అందుకే గమనించండి, హిందూ మగపిల్లల్ని ఒక క్రిస్టియన్ అమ్మాయి పెళ్లి చేసుకుంటే ఇతను క్రిస్టియన్ అయిపోతున్నాడు. అట్లే ఒక హిందూ ఆడపిల్లని ముస్లిం అబ్బాయి పెళ్లి చేసుకుంటే ఈ అమ్మాయి ఇస్లాంలోకి వెళ్ళిపోతుంది. అంటే ఇక్కడ మన అబ్బాయిలు అమ్మాయిలు తప్పులో ఉన్నారు. ఏంటిదా తప్పు? న్యూక్లియర్ ఫ్యామిలీగా ఉండి తెలియట్లేదన్నమాట. వాట్ ఈస్ ద మాన్యువల్ టు లివ్? ఒక గ్యాడ్జెట్గా ఉన్నప్పుడు దానికి ఒక మాన్యువల్ ఉన్నప్పుడు, వెన్ యూఆర్ లివింగ్ ఎ లైఫ్ ఈ ప్లానెట్ మీదకి వచ్చినప్పుడు ఇక్కడ కూడా ఒక మాన్యువల్ ఉంటుంది. మీరు ఇప్పుడు వేరే కంట్రీ వెళ్ళినప్పుడు వీసాతో పాటు అక్కడ కంట్రీలో ఏమేమి ఉంటాయి, ఏం రూల్స్ ఫాలో అవ్వాలి అనేది తెలుసుకోవాలి. ఇప్పుడు ఇస్లామిక్ కంట్రీస్ వెళ్తే హిందూస్ అయినా ఏ కంట్రీ విమెన్ అయినా కూడా అక్కడ నకాబ్ వేసుకోవాలి. ఇట్స్ అ రూల్. ఇన్ ద సేమ్ వే వెన్ యూ ఆర్ లివింగ్ యూ షుడ్ నో ద మాన్యువల్ అండ్ రూల్స్ ఆఫ్ అ లైఫ్. అది తెలియకుండా అయిపోయిందనమాట మెయిన్గా హిందూ పేరెంట్స్కి. ఒక ఎకో సిస్టమ్, సపోర్టివ్ సిస్టమ్ లేదనమాట. ఇప్పుడు మనం స్పీడ్ బ్రేకర్ వచ్చింది అనుకోండి, అబ్జర్వర్స్, షాక్ అబ్జర్వర్స్ ఎట్లయితే ఉన్నాయో అట్లా షాక్ అబ్జర్వింగ్ ఆరా లేదనమాట. ఫ్యామిలీ ఆరా తగ్గిపోయింది. ఓన్లీ పేరెంట్స్ ఉంటున్నారు, అందులో ఫాదర్ బ్రెడ్ ఎర్నింగ్లో బిజీ, ఇంకా మదర్ మన వాళ్ళకు ఎక్సెస్ డబ్బులు ఉండేసరికి ఏం మగ్గం బ్లౌజులు కొనుక్కుందామా, ఏం చీరలు కొనుక్కుందామా, ఏం షాపింగ్ చేద్దామా, వాళ్ళకంటే ఎక్కువ తీసుకుందామా, వాళ్ళకంటే ఎక్కువ కొనుక్కుందామా, ఇంతకు మించి పిల్లల్ని ఏం చేయాలో తెలియట్లేదు. కాబట్టి అందుకే నేను న్యూక్లియర్ ఫ్యామిలీస్లో ఉన్న హిందూ ఫ్యామిలీస్ అందరినీ సజెస్ట్ చేస్తున్నా, విహెచ్పిలో జాయిన్ అవ్వండి, హిందూ వాహినిలో జాయిన్ అవ్వండి, ఆర్ఎస్ఎస్లో జాయిన్ అవ్వండి. ఇఫ్ నాట్ ఇవి మీకు ఏం దొరకకపోతే మీకు అక్కడ దగ్గరలో ఉన్న బీజేపీ కార్యాలయంకి వెళ్ళినా కూడా ఒక 4 సార్ల కార్యాలయం వెళ్తే మీకు అక్కడ హిందూ వాహిని, విహెచ్పి వాళ్ళు ఎవరో ఒకరు తగులుతారు. వాళ్ళ నుంచి మీరు ఈ కల్చర్కి దగ్గర ఉండొచ్చు. ఒక బిగ్ ఫ్యామిలీకి మీరు మెంబర్ అవ్వచ్చు. అప్పుడు ఏమైపోతుంది, మీకు ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు చెప్పుకోవడానికి ఒకరు ఉంటారు. చాలాసార్లు ఈ ప్రాబ్లమ్స్లో ఏమైపోతుందంటే వాళ్ళకి చెప్పుకోవడానికి ఎవరు లేక ఆ ప్రాబ్లంలో ఇంకా ఊబిలోకి పడిపోయినట్టు, కొంచెం పడిపోగానే వాళ్ళకి హెల్పింగ్ ఎవరు లేకపోయేసరికి ఏమైపోతుంది, ఆ ఊబి లోపలికి వెళ్ళిపోయినట్టు వెళ్ళిపోతున్నారు అనమాట. ఓకే. అండ్ మీ శక్తి వాహిని స్టార్ట్ చేశారు కదా మీరు, అది ఎక్కడి వరకు వచ్చింది, దాని పరిస్థితి ఎలా ఉంది ఇప్పుడు? అది చాలా ఇయర్స్ నుంచి ఉందండి, కొత్తగా ఏం స్టార్ట్ చేయలేదు. కాకపోతే ఇప్పుడు ఏమనుకుంటున్నా అంటే ఇంక ఎలక్షన్స్ అయిపోయినాయి, ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాలలో కమిటీస్ వేసి అందులో ఒక టోలీలుగా వేసి మహిళల్ని పురుషుల్ని కల్పించి మన అమ్మాయిల్ని ఆడవాళ్ళని అందరినీ కలుపుకోవడం కోసం, ఎస్పెషల్గా వాళ్ళు ఒక గ్రూప్గా ఫామ్ అయ్యి రెగ్యులర్గా వాళ్ళకి దగ్గరలో ఉన్న శక్తివాహిని ముఖ్య ఉద్దేశం బడి, గుడి, ఒడి. బడిలో నేర్పించాల్సినవన్నీ ఒడిలో నేర్పించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది ఇప్పుడు. ఇదివరకు తల్లి ఒడిలో నేర్పించిన తర్వాత గురుకులాలకు వెళ్ళడం వల్ల అదే కంటిన్యూయేషన్ ఉండేది. కానీ ఇప్పుడు ఏమైపోయింది, ఒడిలో నేర్పించినవి వేరేలా ఉంటున్నాయి, బడిలో నేర్పించేటి వేరేలా ఉండడం వల్ల పిల్లలు కన్ఫ్యూజ్ అయిపోతున్నారు. దానివల్లనే సెక్యులర్స్ అయిపోతున్నారు, వాళ్ళకి కాన్స్పిరసీలు అర్థమవుతలేవు అనమాట. నెక్స్ట్ గుడి, దగ్గరలో ఉన్న ఒక గుడిని దత్తత తీసుకోవాలి ప్రతి మహిళ.
అక్కడికి వాళ్ళ పిల్లలను తీసుకెళ్లడం వల్ల ఆడపిల్లలకు మన సంస్కృతికి దగ్గరగా ఉండేలాగా ఒక ఎవ్రీ మంత్ ఒక కల్చర్ ఈవెంట్ అంటే ఏంటిదంటే ఆ రోజు ఫ్యాన్సీ డ్రెస్ ఏంటిది మన ట్రెడిషన్ కల్చర్ని మొత్తం రిప్రజెంట్ చేసుకుంటే ఎవరు ఫుల్ ట్రెడిషనల్ అటైర్లో వస్తారో వాళ్ళకి గిఫ్ట్ ఇవ్వడం అట్లాంటి ప్రోగ్రామ్స్ పెట్టుకోవడం వల్ల పిల్లలు మన కల్చర్కి అట్రాక్ట్ అవుతారు. అప్పుడు ఏమైపోతుంది, ఈ అమ్మాయి పలానా వాళ్ళ అమ్మాయి అని తెలిసిపోతుంది. మగపిల్లలు కూడా వస్తారు, మన వాళ్ళే ఉంటారు. కాబట్టి ఎక్కడన్నా అబ్దుల్లాతో తిరిగినట్టు తెలిసినా వెంటనే వాళ్ళ పేరెంట్స్ని అలర్ట్ చేస్తారు. చాలాసార్లు ఏమైపోతుందంటే పేరెంట్స్కి చెప్పే వాళ్ళు ఉండట్లేదు. పేరెంట్స్కి చెప్పిన తర్వాత మా దగ్గరికి వస్తే మేము వెళ్ళి చెప్పే వరకు వాళ్ళు అప్పటికి ఆ మైకంలో ఉండి వాళ్ళు కూడా వినట్లేదు. కాబట్టి ఒక పెద్ద ఫ్యామిలీని మనం బిల్డ్ చేసుకోవాలి. న్యూక్లియర్గా ఉన్నదాన్ని ఇప్పుడు వెంటనే మొత్తం కలిసిపోండి అని చెప్పడం కష్టం. చాలా ఉన్నాయి. అందులో కొన్నిసార్లు జెల్ అవ్వదు, అత్తతోని ఆడపడుచుతోని ఇవి కూడా ఉంటాయి. ఇట్లాంటప్పుడు మీరు ఒక పెద్ద ఫ్యామిలీలో ఫ్రెండ్స్ ఈజ్ బెటర్. మనకు ఒక సామెత చెప్తారు, చుట్టాలకి దూరంగా ఉండాలంట నీరుకి దగ్గరగా ఉండాలంట అని మన సామెతలలో. అట్లా చుట్టాలకి దూరంగా ఉండడం మంచిది, బట్ ఫ్రెండ్స్కి దగ్గరగా ఉండాలి. You should have at least ఒక 4-5 families with which you can share everything. అన్నీ పంచుకునే అలాంటి ఒక 4-5 కుటుంబాలు మనకు దగ్గరగా ఉండాలి అంటే కుటుంబ ప్రబోధులు నేర్చుకోవాలి. దానికి సంఘ వివిధ క్షేత్రాలు కానీ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలతో కానీ కనెక్టెడ్గా ఉంటే అప్పుడు మనకు ఒక పెద్ద ఫ్యామిలీ వస్తుంది. ఇట్లాంటి ప్రాబ్లమ్స్ని మనం ఈజీగా ఓవర్టేక్ చేయగలం.